మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ ఇంత క్రేజ్ ఉంది, సెకండ్ హాఫ్ హైలైట్ ఏముంటది? ఎమోషనే ఉండదు. ఎమోషన్ బ్రో జస్ట్ ఇప్పుడే నేను ఎస్కే గారికి ఫోన్ చేశాను. ఎస్కే సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కలపడి చూసాం రాజు డైరెక్షన్ లో. అదే మన ఇప్పుడు మన మూవీ ఇప్పుడు బెస్ట్ ఎస్కే చెప్పి క్లైమాక్స్ వేరే లెవెల్ అంట. రైట్ ఎస్కే మాట్లాడి వీడియో కూడా చూస్తాను. ఎస్కే జస్ట్ ఎస్కే మాట్లాడాను కూడా. అంటే అప్డేట్ తెలుసుకుంటున్నారా? క్లైమాక్స్ కోసం తెలుసుకున్నా. వేరు కళ్ళఫోటో చనిపోతారు. నెక్స్ట్ సినిమా మీకు తెలిసిందే, ఈ సినిమాలో వేరే లెవెల్. అది చాలా వరకు కలర్ ఫోటో అనేది థియేటర్ ఎందుకు రిలీజ్ అవ్వలేదు అని బాగా ఓటీటీ అది నెక్స్ట్ సినిమా రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ బేబీ. ఈ సినిమా వేరే లెవెల్. క్లైమాక్స్ రెండు సినిమాలతో కంపేర్ చేయొచ్చా? చేయకూడదు. క్లైమాక్స్ వేరు. ఎంతమంది బ్లాక్ అయినా చచ్చిపోయి చెప్పారు స్పాట్ నుంచి, కానీ చావాడు ఓపెన్ చెప్తున్నాను. కానీ లీక్ చేయకూడదు, సెకండరీ. క్లైమాక్స్ వేరు. క్లైమాక్స్ బేబీ వదలొచ్చు, కలపడవచ్చు, దాని మించి ఉంటుంది సినిమా అయితే. యాజ్ ఎ బనీ ఫ్యాన్ గా ఎందుకంటే ఎస్కే నాకు చెప్పిన మాట ఒకటే, ఎస్కే ఒకటే చెప్పారు, ఈ సినిమా చూడండి, టికెట్ బుక్ చేసుకోండి అనేది చూపించారు చాలు. అంటే అది మనం చూపించకూడదు. జోనర్ విషయంలో వస్తే ఏ జోనర్ అదేనా? ఏ మూవీ జోనర్ ఆ జోనర్. కానీ సాయి రాజేష్ కదా స్టోరీ ఎక్కడ దొరుకుతారు కానీ తెలియదు. కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అండి. యూత్ పక్కాగా చూడాల్సిన మూవీ. పక్కాగా యాక్టింగ్ అయితే చాలా, గౌరీ గారు అయితే చాలా చాలా యాక్టింగ్ చూపించారు. ఇంటర్వెల్ కే ఏడుపు చూపించారు. అంటే బేబీ మూవీలో కూడా ఏడుపు చూపించాడు. ఆ టైప్ ఏడుపు దాని మించి, కానీ దానికి మించి ఉంది. బీజం బాగా కొట్టాడు అన్న, బీజం బాగా కొట్టాడు మణి శర్మ. మణి శర్మ గారి మ్యూజిక్ సూపర్ ఎమోషన్ మాత్రం. మ్యూజిక్ పాట పెద్ద బాగాలేదు కానీ బీజం బాగా కొట్టాడు. హైలైట్ కొట్టాడు. చూపించకూడదు ఎంత ఏడుపా. ప్రతి ఒక్కటి కూడా ఇది కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి నెక్స్ట్ ఇంటర్వెల్ సీన్ కి కరెక్ట్ గా ఉంటది. సో సినిమా సీన్ బాగుంది. ఒక్క మాటలో అడిగితే మ్యూజిక్ డైరెక్టర్ కి ఇది ప్లస్, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ప్లస్. ఈజీగా మ్యూజిక్ డైరెక్టర్ హైలైట్. హార్ట్ కనెక్ట్ అయిపోతుంది బ్రో, హార్ట్ కనెక్ట్ అవుతుంది ఫుల్ గా. హార్ట్ బ్రో మామూలు లేదు. ఎమోషన్ దోల ఎమోషన్. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా యాక్టింగ్ బాగా చేశాడండి. హీరో యాక్టింగ్ సూపర్ అండి. అది కదనా ఇంటర్వెల్ సీన్ హైలైట్. బ్లాక్ బస్టర్. బేబీ డైరెక్టర్ కదా, ఏమైనా ట్విస్ట్ అనేది కరెక్ట్. సినిమా బేబీ కన్నా చాలా బాగుందండి. మణి శర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అండి. లవ్ స్టోరీ అంటే ఫస్ట్ హాఫ్ సూపర్ అండి, సూపర్ సూపర్. కానీ ట్విస్ట్ మట్టుకు చాలా బాగుందండి. ఇక్కడ నుంచి ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం అండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ట్విస్ట్ ఇచ్చాడా? బేబీ కంటే మంచి ట్విస్ట్ ఇచ్చాడండి. డబుల్ బేబీ ఎక్సలెంట్. పీక్స్ అండి. హీరోయిన్ యాక్టింగ్ మటుకు పీక్స్. ఫస్ట్ మూవీ కాండి ఒక 10 సినిమాలు హిట్ చేసి వచ్చిన 11వ హీరోయిన్ కింద అనిపించిందండి. చాట్ సీన్స్ అది చెప్పలేమండి. అది చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ అనుభూతి అనేది. ఇప్పుడు వరకు మటుకు 100కి 1000. ఓకే సూపర్. ఫస్ట్ హాఫ్ సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ చదకొట్టాడు, సెకండ్ హాఫ్ చూడాలి. సూపర్. ఇప్పటి వరకు మేము చూసిన దాంట్లో అయితే ఇంటర్వెల్ చాలా బాగుంది. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయడానికి బాగుంది. నైస్. బేబీ కన్నా అంటే బెటర్ బాగుంది. ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా బాగా తీసాం. బేబీకి తిరిగి అసలు సంబంధం ఉండదండి. ఇంటర్వెల్ సీన్ చాలా బాగా తీసారు. చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఇంటర్వెల్ సీన్ మాత్రం. ట్విస్ట్ అంటే ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది అంటారు కదా, ఇంటర్వెల్ మాత్రం క్లైమాక్స్ లా ఉంది.
సాంగ్స్ అలా బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతాయి, అన్ని స్టోరీ పరంగా వెళ్ళిపోతాయి అండి. ఫీల్ గుడ్ గా ఉంది, ఎమోషనల్ గా ఉంది. సినిమా చాలా సూపర్ గా బాగుంది అన్న, కానీ సాంగ్ పరంగా కానీ ట్విస్ట్ పరంగా కానీ ఎవ్రీథింగ్ చాలా సూపర్ గా ఉంది. ఎక్కడ మన బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు. మనకు డిఫరెంట్ లవ్ స్టోరీ డిఫరెంట్ గా మొత్తగా తీశారు అన్న. మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. లాస్ట్ మూవీ కే ర్యాంప్ లాగే సేమ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, యూత్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది అన్న. మెయిన్ సినిమా ట్విస్ట్ అనేది సెకండ్ హాఫ్ మీద మొత్తం అంతా ఆధారపడి ఉంటుంది, ఎలా తీశారు ఏంటి అనేది. ట్విస్ట్ అన్న, ట్విస్ట్ మనకు బోర్ కొట్టకుండా సాంగ్స్ కూడా చాలా బాగా తీశారు. ఓ మూవీ చేయకూడదు అన్న, యూత్ పరంగా మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు. బోత్ ఇద్దరు చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇద్దరు చాలా బాగా నివి లాంటి గర్ల్ ఫ్రెండ్ లైఫ్ లో ఉంటే మాత్రం టాప్ రేంజ్ లో ఉంటాడు. నివి లాంటి గర్ల్ ఫ్రెండ్ రియల్ లైఫ్ లో కానీ ఉంటే టాప్ రేంజ్ లో ఉంటాడు ప్రతి కుర్రోడు. అసలు హీరో ఉంటాడో ఉంటాడో తెలియట్లేదు అయ్యా. హీరో కోసం వచ్చా, హీరో ఉంటాడో లేదో తెలియట్లేదు. ఎస్కేఎన్ కోసం వచ్చాం బ్రో. ఆ డైరెక్టర్ పరంగా ఇప్పుడు మెయిన్ ప్రొడ్యూసర్, దట్ ప్రొడ్యూసర్ ఫోన్ పే నంబర్ మైక్ పడేస్తాడు, మైక్ పడేస్తాడు. ఎస్కేనా